గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మంచి ఉదయకాలం శుభము కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? కృపావాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? మంచిది. మీలో మంచి జరగాలని ఈ మంచి ప్రయత్నం పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నాడు. మీ ప్రార్థన ఆసక్తిలో మేము కొన్ని చూస్తే కొంతమంది ప్రార్థన అవసరాలు పెడతా ఉన్నారు. ఈ కృపా వాగ్దానం ఏ విధంగా మమ్మల్ని ఆదరిస్తుందో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ కృపా వాగ్దానం ఏంటో మరింత మంచి జరగాలంటే యూట్యూబ్ ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. 9494246622 అంటూ అది లింక్ పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మంచిది. యోబు గ్రంథం 29:6 ఒక మంచి మాట ఉంది. నేను పెట్టిన అడుగెల్లా నేతులో పడెను. మరి పెద్దవాళ్ళు అంటారు, ఒరే బూర్లు పుట్లో పడ్డావరా అంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్కు యోబు గ్రంథంలో చూస్తే నువ్వు అడుగు పెట్టే స్థలం ఎక్కడ ఉందంట? నేతిలో. అంటే యోబుని దేవుడు అంత అత్యధికమైన అభిషేకంతో నింపాడు. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఈరోజు నువ్వు కూడా ఒక దినం ఉన్నత స్థాయిలో ఉన్నావు. కానీ ఈరోజు ఏ కొన్ని ప్రాబ్లమ్స్ నిన్ను కృంగదీస్తున్నాయి, నిన్ను భయపెడుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటికి రాగలదునా నువ్వు అనుకుంటా ఉన్నావు. నమ్మితే నువ్వు బండ మీద నుండి నా నిమిత్తం నూనె పారుగా పట్టణము గుమ్మములు నేను వెళ్ళినప్పుడు రాజవీధులు నా పీఠము సిద్ధపరచబడి ఉన్నది. ప్రభు నీ పాదాన్ని నేతులు పెడితే అలా నడిపిస్తే నీకు పీఠం సిద్ధపడు. అధికారం దేవుడిస్తాడు. ఈ లోకములో నిన్ను అధికారులతో కూర్చొని పెడతాడు. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. హల్లెలూయా. దేవుని వాక్కు నమ్మాలి, దేవుని వాక్యను వినాలి, నమ్మాలి, ఎదురు చూడాలి, ప్రయత్నం చేయాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అట్టి కృప నీ కుటుంబంలో నెరవేరునుగాక. నీ పాదాలు నేతిలో ఉంటే బండ మీద నిలుపుతాడు. నీ పాదాలు నేతిలో ఉంటే ఎత్తైన పర్వతాలు ఎక్కిస్తాడు. నీకు పీఠమును సిద్ధపరుస్తాడు. అంటే అధికారమును దేవుడు నీకు ఇస్తాడు. లోకాధికారాలు ఆశిస్తున్నావా? దెయ్యముల మీద అధికారపు శక్తి ఇస్తాడు. రోగుల మీద ప్రార్థిస్తగా అధికార శక్తి ఇస్తాడు. నీలోన బలహీనతోటే నువ్వు చేసుకుని ప్రార్థిస్తే అధికారం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది, అనేక ప్రజలు వెలుగులోకి వచ్చే అధికారం దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబంలో పేదరికం ఉందా? యేసు నామములో పేదరికం పో అని నువ్వు ప్రార్థిస్తే అధికారం నీకు ఇచ్చి ఆశీర్వాదంతో నింపుతాడు. ఇట్టి కృప కలిగిన అధికారం దుర్వినియోగం చేసుక సద్వినియోగం చేసుకుంటూ సహదాసులుగా ప్రభు పరిచయలో నడవండి. దైవజనులారా, సువార్త సైన్యమా, దేవుని బిడ్డలారా, ఈ కృపా వాగ్దానం ఏంటంటే మీరు మీ కుటుంబాలు నిత్య దీవెన ఆశీర్వాద కారుకులుగా ఉంటూ మీ పాదాలు ఎక్కడ పెడుతున్నావో ఆలోచిస్తే ఆ పాదాలను స్థిరపరిచి దేవుడు పీఠాన్ని సిద్ధపరిచి ఆ అధికారం ద్వారా ఎన్నో అద్భుతాలు మత్కార్యాలు చుచిక్రియల ద్వారా జరిగిస్తాడు. అట్టి కృప నీకు తోడయండి. ప్రార్థనా జీవితం కలిగి ప్రయోజనకరంగా ముందు నడిస్తే నీ విన్నపాలు దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి నిన్ను బట్టి నీ వీధి వారికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి, నువ్వు ఎరగని ప్రజలకి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం తోడయండి. అద్భుత కార్యాలు జరిగించి నీ పాదములు తేనె లేదా నేయ నూనె అభిషేకం బండ మీద నిలిచి స్థిరపడునుగాక. ఆమేన్.